బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్లగుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్ లో తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ విఘ్నతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఓడించి జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికి తిరిగి వివరించాలని పార్టీ నేతలను అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు.